కూటమి ప్రభుత్వం రైతుల పక్షాన ఉంటుందన్నారు ఎమ్మెల్సీ సోము వీర్రాజు. ఆక్వా రైతుల సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. కంపెనీలు ఏకపక్షంగా ధరలు పెంచిన విషయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. సీడ్ రంగం కొందరి చేతుల్లో కేంద్రీకృతమైందని, లాబీల వల్ల రైతులు భారీగా నష్టపోతున్నారని గుర్తు చేశారు. ఆక్వా రైతుల సమావేశం ఎమ్మెల్యే సోము వీర్రాజుతో రైతుల భేటీకి సంబంధించిన మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ రవి అందిస్తారు. ఫీడ్ ధరల పెరుగుదలపైన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆక్వా రైతులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దీనిపైన ఆక్వా రైతులు ఎమ్మెల్సీ సోము వీర్రాజుని కలిసి తమ గోడును వాదనను చెప్పుకున్నారు. దీనిపైన మనతో మాట్లాడేందుకు ప్రస్తుతం ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా చూడాల్సిన అవసరం ఉంది? ఒక పక్కన రేట్లు పెంచొద్దు, ధరలు పెంచొద్దు, ఫీడ్ ధరలు పెంచొద్దు అని ఆక్వా రైతులు ఎప్పటి నుంచో అడుగుతున్నారు. కానీ సడన్గా రాత్రికి రాత్రే ఆ ఉత్తర్వులు వచ్చేస్తున్నాయి. ఇది ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉత్తర్వు కాదు. నేను ఇప్పుడే కమిషనర్ గారితో మాట్లాడాను. ఏకపక్షంగా రైతుల్ని ఇబ్బంది పెట్టే రీతిని ముఖ్యమంత్రి గారు అంగీకరించరు. ముఖ్యమంత్రి గారు రైతుల్ని ఇంకా ప్రోత్సహిస్తూ 70,000 కోట్ల ఆదాయాన్ని 1,00,000 కోట్లు చేయాలంటే ఇంకా కూడా ఈ రైతుల్ని ప్రోత్సహించాలనేటువంటి అభిప్రాయంతో ప్రభుత్వం ఉంది. ఈ రైతుల్ని ఇబ్బంది పెట్టి వెన్నుపోటు పొడవాలని లాభాపేక్షతో కొంతమంది వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వానికి ఇక్కడ చెడ్డ పేరు తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ఇప్పుడే నేను కమిషనర్ గారితో మాట్లాడాను. వారు అలా చేయడం తగదు, వెంటనే రైతులతో సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. సార్, రైతులు ఇప్పటివరకు జరిగిన చర్చల్లో దాదాపుగా ₹6 వరకు కూడా ముందుకు వచ్చారు. కానీ ఇప్పుడు చూస్తే డబల్ పెంచేసిన పరిస్థితి. కేవలం ఆక్వా రంగం మొత్తం కూడా కొంతమంది వ్యక్తుల చేతిలో ఉందనే విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. ఎలా చూడాలి దీన్ని? ఇది వ్యాపార రంగంలో సహజమైన ప్రక్రియ. దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి అనేది ప్రభుత్వం తప్పకుండా ఆలోచన చేస్తుంది. సార్, అంటే ఎలాగ ఇప్పుడు అంటే ఒక పక్కన దిగుమతి అయ్యే ఫీడు మీదేమో సుంకాలు పెంచేస్తూ ఉన్నారు. ఇక్కడేమో రైతుకి స్థానికంగా దొరికేటువంటి ఫీడ్ ధరలు ఏమో పెరిగిపోతూ ఉన్నాయి. అటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా, కేంద్రం కూడా సహకరించాలని చెప్పి ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు గారు లెటర్ రాసిన పరిస్థితి. తప్పకుండా కొన్ని ఇందులో కేంద్రం ఆలోచించవలసిన అంశాలు కూడా ఉన్నాయి. దాన్ని కూడా మేము దృష్టిలో తీసుకుంటాం. త్వరలో కేంద్ర ప్రభుత్వ పెద్దలను కూడా ఈ విషయంలో కలిసి వారితో మాట్లాడి ఏదైతే తైవాన్ నుంచి వచ్చేటువంటి ప్రొడక్షన్ ఉందో, మీల్ ఉందో, దాని మీద వచ్చే ఇంపోర్ట్ డ్యూటీని తగ్గించే విధంగా ప్రయత్నం చేస్తాం. ఫైనల్గా చెప్పండి, ప్రస్తుతం ఆక్వా రైతులందరూ కూడా ఆందోళనలో ఉన్నారు. వారికి భరోసా ఇచ్చేందుకు మీరు కూడా కూటమి ప్రభుత్వం ఉన్నారు కాబట్టి ఏ విధంగా ఫర్దర్గా ముందుకెళ్ళబోతా ఉన్నారు? ఆక్వా రైతులతో కూటమి ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా నేను పాత్ర తీసుకుని పెద్దలతో మాట్లాడి వారి ఇబ్బందులు తొలగించే ప్రయత్నం చేస్తాను. ఇది ఖచ్చితంగా అయితే ఆక్వా రైతుల పక్షాన ప్రభుత్వం ఉంటుంది. ఈ విషయంలో ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యని పైన ప్రభుత్వంతో చర్చించేందుకు తానే ముందుగా ఒక అడుగు ముందుకు వేసి ముందుకు వెళ్తానని చెప్పేసి ఎమ్మెల్సీ సోము వీర్రాజు చెప్తున్నారు. దుర్గాతో రవి టీవీ 9 భీమవరం నుంచి.